గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లును జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ నెల 1నే అమల్లోకి వచ్చిన జీఎస్టీని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఆమోదించినాయి. కానీ జమ్మూ కాశ్మీర్ సర్కార్ మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీని మీదనే 2 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో చర్చ చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం రచ్చ కొనసాగిస్తున్నాయి. ముఫ్తీ సర్కార్ తీరును తప్పుబట్టినాయి. జీఎస్టీ బిల్లును ఒప్పుకునేది లేదని గొడవ చేసినాయి. స్పీకర్ చెప్పినా పట్టించుకుంటా లేక ఆందోళన చేసినాయి. ఇవాళ సభ నుంచి వాకౌట్ కూడా చేసినాయి. అటు జీఎస్టీ మీద విపక్ష నేతలు అసెంబ్లీ బయట కూడా గొడవ చేశారు. విపక్ష ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్ తన అనుచరులతోని కలిసి అసెంబ్లీ బయట ఆందోళన చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అట్లనే జీఎస్టీకి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్లో నిరసనలు కొనసాగినాయి. వ్యాపార వర్గాలు ఇచ్చిన బంద్ పిలుపుతోని శ్రీనగర్ల దుకాణాలన్నీ మూతబడ్డాయి. చిన్న దుకాణాల నుంచి హోల్సేల్ దుకాణాల దాకా అంతా బంద్ చేశారు. చివరికి జమ్మూ అసెంబ్లీ మాత్రం జీఎస్టీ బిల్లును ఆమోదించేసింది. దీంతోనే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు జీఎస్టీని పాస్ చేసినట్లయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలుకు కేంద్రానికి కూడా అడ్డంకులు తొలగినాయి. हाउस